హలో అండి అందరికీ. సాంఘిక శాస్త్రం వర్షం నదులు టాపిక్. డైలీ గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఈరోజు గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. సోషల్. ఫస్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలంలో నీరు ఆక్రమించిన శాతం ఎంత? ఆప్షన్ ఏ 51%, ఆప్షన్ బి 61%, ఆప్షన్ సి 71%, ఆప్షన్ డి 81%. ఈ బిట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ బిట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ప్రీవియస్లో చాలా టెస్ట్లో అడిగారు. ఒకటి రెండు సార్లు కాదు, చాలా టెస్ట్లోనే అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చేసి సి 71%. వర్షాకాలం సాధారణంగా ఏ నెలల తర్వాత ప్రారంభమవుతుంది? ఆన్సర్స్: ఆప్షన్ ఏ జనవరి ఫిబ్రవరి, బి ఏప్రిల్ మే జూన్, సి జూలై ఆగస్ట్, డి అక్టోబర్ నవంబర్. వర్షాకాలం ఏ నెలలో అని అడగలేదండి, ఏ నెలల తర్వాత ప్రారంభమవుతుంది అని అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏప్రిల్ మే జూన్. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? నీరు అనేది ఆవిరిగా మారడం. ఆప్షన్ ఏ ద్రవీభవనం, ఆప్షన్ బి ఘనీభవనం, ఆప్షన్ సి బాష్పీభవనం, ఆప్షన్ డి అవపాతం. నీరు ఆవిరిగా మారే ప్రక్రియ ఆన్సర్ బాష్పీభవనం. ఫోర్త్ క్వశ్చన్, నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడం. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడం. నీటి ఆవిరి నీరుగా మారితేనేమో బాష్పీభవనం. అదే ఆవిరి మళ్ళీ తిరిగి నీరుగా మారితే ఆప్షన్స్: ఏ ద్రవీభవనం, ఆప్షన్ బి బాష్పీభవనం, సి అవపాతం, డి ప్రవాహం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ ద్రవీభవనం. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడం ద్రవీభవనం. ఫిఫ్త్ క్వశ్చన్, మేఘాలు ప్రధానంగా దేని వల్ల ఏర్పడతాయి? ఫిఫ్త్ క్వశ్చన్, మేఘాలు ప్రధానంగా దేని వల్ల ఏర్పడతాయి? ఆప్షన్ ఏ మంచు, బి నీటి ఆవిరి చల్లబడడం వల్ల, సి సూర్యకాంతి వల్ల, డి వేడెక్కడం వల్ల. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, నీటి ఆవిరి చల్లబడడం వల్ల. సిక్స్త్ క్వశ్చన్, మేఘాలలోని నీటి బిందువులు బరువుగా మారితే ఏమవుతుంది? ఇది టెట్ బిట్. బరువుగా మారితే ఏమవుతుంది? ఏ ఆవిరవుతాయి, బి మంచుగా మారుతాయి, సి వర్షంగా కురుస్తాయి, డి మాయమవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి వర్షంగా కురుస్తాయి.
మేఘాల్లోని నీటి బిందువులు బరువుగా మారితే వర్షంగా కురుస్తాయి. జలచక్రంలోని మొదటి దశ ఏమిటి? అంటే వర్షం నీటి ఆవిరిగా మారడం, నీటి ఆవిరి మళ్ళీ తిరిగి నీరుగా మారడం. ఈ జలచక్రంలో ఫస్ట్ దశ ఏం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్: వర్షం, బి బాష్పీభవనం, సి నదీ ప్రవాహం, డి డెల్టా ఏర్పడడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, బాష్పీభవనం. ఫస్ట్ నీరు ఆవిరిగా మారుతుంది కదా, సో అది ఫస్ట్ స్టెప్, బాష్పీభవనం. అవపాతం. ఎయిత్ క్వశ్చన్, అవపాతం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నీటి నిల్వ, బి గాలిలోని తేమ భూమిపై పడటం, సి నదుల ప్రవాహం, డి సముద్ర అలలు. ఆన్సర్ బి, గాలిలోని తేమ భూమిపై పడడం. గాలిలోని తేమ భూమిపై పడడం. గాలిలోని నీటి ఆవిరిని ఏమంటారు? నైన్త్ క్వశ్చన్, గాలిలోని నీటి ఆవిరిని ఏమంటారు? ఏ ఉష్ణోగ్రత, బి ఆర్ద్రత, సి అవపాతం, డి బాష్పం. గాలిలోని నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. వర్షం తెచ్చే పవనాలను ఏమంటారు? 10th క్వశ్చన్. వర్షం తెచ్చే పవనాలను ఏమంటారు? ఆప్షన్ ఏ వాణిజ్య పవనాలు, బి ఋతుపవనాలు, సి స్థానిక పవనాలు, డి ధ్రువ పవనాలు. ఆన్సర్ బి ఋతుపవనాలు. 11th క్వశ్చన్, నైరుతి ఋతుపవనాలు ఏ దిశ నుండి వీస్తాయి? ఇది టెట్ క్వశ్చన్. నైరుతి ఋతుపవనాలు ఏ దిశ నుండి వీస్తాయి? ఏ ఈశాన్యం దిశ నుండి, బి నైరుతి దిశ నుండి, సి ఆగ్నేయం, డి వాయువ్యం. 11th క్వశ్చన్ ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు నైరుతి దిశ నుంచే వీస్తాయి. ఋతుపవనాలు నైరుతి నుంచే వీస్తాయి. నైరుతి ఋతుపవనాలు 12th క్వశ్చన్, నైరుతి ఋతుపవనాలు ప్రధానంగా ఏ కాలంలో వీస్తాయి? నైరుతి ఋతుపవనాలు ప్రధానంగా ఏ కాలంలో వీస్తాయి? ఏ శీతాకాలం, బి వేసవికాలం, సి వసంతకాలం, డి హేమంతకాలం. ఆప్షన్ బి వేసవికాలం. నైరుతి ఋతుపవనాలు ప్రధానంగా వేసవి కాలంలో వీస్తాయి. నైరుతి ఋతుపవనాల రెండు శాఖలు ఏవి? రెండు శాఖలు, నైరుతి ఋతుపవనాల రెండు శాఖలు. ఆప్షన్స్: అరేబియా సముద్రం, బంగాళాఖాతం, బి హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, సి అరేబియా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, డి
బంగాళాఖాతం, అట్లాంటిక్ మహాసముద్రం. 13th క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల 2 శాఖలు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం. 2 శాఖలు వచ్చేసి ఒకటి అరేబియా సముద్రము, ఇంకోటి బంగాళాఖాతం. ఫోర్టీన్త్ క్వశ్చన్, తెలంగాణకు నైరుతి ఋతుపవనాలు సాధారణంగా ఎప్పుడు చేరుకుంటాయి? తెలంగాణకు నైరుతి ఋతుపవనాలు సాధారణంగా ఎప్పుడు చేరుకుంటాయి? ఆప్షన్స్: ఏప్రిల్, బి మే, సి జూన్ మధ్యలో, డి ఆగస్ట్. ఇది కూడా టెట్ ప్రీవియస్ బిట్ అండి. ఎప్పుడు చేరుకుంటాయి? జూన్ మధ్యలో చేరుకుంటాయి. తెలంగాణకు జూన్ మధ్యలో చేరుకుంటాయి. ఫిఫ్టీన్త్ క్వశ్చన్, తెలంగాణలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలు. ఇది టెట్లో చాలాసార్లు అడిగారు. ఇది లాస్ట్ టెట్లో కూడా అడిగారు 2026లో. తెలంగాణలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలు. ఆప్షన్స్: ఏ ఆదిలాబాద్, నిజామాబాద్, బి మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, సి వరంగల్, కరీంనగర్, డి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. సో ఆన్సర్ వచ్చేసి మహబూబ్ నగర్ అండ్ జోగులాంబ గద్వాల్. ఈశాన్య ఋతుపవనాలను మరో పేరుతో ఏమంటారు? ఈశాన్య ఋతుపవనాలను మరో పేరుతో ఏమంటారు? ఆప్షన్ ఏ వాణిజ్య పవనాలు, ఆప్షన్ బి తిరోగమన ఋతుపవనాలు, సి స్థానిక పవనాలు, డి ధ్రువ పవనాలు. ఈశాన్య ఋతుపవనాలు మరో పేరుతో ఏమంటారు? క్వశ్చన్. ఆప్షన్స్: వాణిజ్య పవనాలు, తిరోగమన ఋతుపవనాలు, స్థానిక పవనాలు, ధ్రువ పవనాలు. ఆన్సర్ వచ్చేసి బి తిరోగమన ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలకు మరో పేరు ఏంటంటే తిరోగమన ఋతుపవనాలు. 17th క్వశ్చన్, పశ్చిమ కనుమలు విస్తరించిన రాష్ట్రాలలో ఒకటి ఏది? ఈ 4 ఆప్షన్లో ఒకటి పశ్చిమ కనుమలు ఉన్నాయంట. అది ఏ ఆప్షనో మనం చూడాలి. ఆప్షన్స్: తెలంగాణ, గోవా, సి ఒడిస్సా, డి బీహార్. విస్తరించిన రాష్ట్రాలలో ఒకటి గోవా. ఆన్సర్ వచ్చేసి గోవా. 18th క్వశ్చన్, తూర్పు కనుమలు విస్తరించిన రాష్ట్రాలలో ఒకటి ఏది? ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి పంజాబ్, సి హర్యానా అండ్ డి గుజరాత్. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్. తూర్పు కనుమలు విస్తరించిన రాష్ట్రాలలో ఒకటి తూర్పు కనుమలు ఏపీ, ఆంధ్రప్రదేశ్. 19th క్వశ్చన్,
ప్రధాన నదిలో కలిసే చిన్న నదిని ఏమంటారు? ప్రధాన నదిలో కలిసే చిన్న నదిని ఏమంటారు? ఆప్షన్స్: ఏ కాలువ, బి ఉపనది, సి సరస్సు, డి చెరువు. ఆన్సర్ బి ఉపనది. నది సముద్రంలో కలిసే చోట ఏర్పడేదేమిటి? సముద్రంలో కలవడానికి ముందే కొన్ని కలిసి ఒక ప్రత్యేకంగా ఒకటి ఏర్పడుతుందంట. అది ఏంటి అని అడుగుతున్నారు. 20 క్వశ్చన్. ఆప్షన్స్: ఏ డెల్టా, బి పీఠభూమి, సి లోయ, డి జలపాతం. డెల్టా అండి. ఆప్షన్ ఏ డెల్టా త్రిభుజాకారంలో ఉంటుంది. 21 క్వశ్చన్. తూర్పు తీరంలో పెద్ద డెల్టాలు ఏర్పరిచిన నదులు ఏవి? తూర్పు తీరంలో. ఆప్షన్స్: ఏ గంగా, యమున, బి కృష్ణ, గోదావరి, సి నర్మదా, తాపి, డి కావేరి, మహి. ఆప్షన్ బి కృష్ణ, గోదావరి. కృష్ణ, గోదావరి నదులు ఎక్కడ పుడతాయి? ఆప్షన్స్: తూర్పు కనుమలు, బి పడమర కనుమలు, సి హిమాలయాలు, డి ఆరావళి పర్వతాలు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కృష్ణా గోదావరి పడమర సైడే పుడతాయండి. పుట్టుక పడమర, కానీ అవి ప్రవహించేదేమో తూర్పు సైడ్కి ప్రవహిస్తాయి. కానీ పుట్టడం వచ్చేసి పడమర కనుమల్లో పుడతాయి. బి వచ్చేసి పడమర కనుమలు. 23rd క్వశ్చన్. దండి, మంజీరా, మూసి నదులు ప్రధానంగా దేనిపై ఆధారపడతాయి? దండి, మంజీరా, మూసి నదులు ప్రధానంగా దేనిపై ఆధారపడతాయి? మంచు కరుగుదల, బి వర్షపాతం, సి భూగర్భ జలం, అండ్ డి సముద్రం. ప్రధానంగా దేని మీద ఆధారపడతాయి అంటే వర్షం మీద అండి. ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ బి వర్షపాతం. 24 క్వశ్చన్ నెంబర్. వరద మైదానం అంటే ఏమిటి? వరద మైదానం. ఆప్షన్స్: ఏ కొండ ప్రాంతం, బి నది ఒడ్డున ఉన్న విశాల మైదానం, సి అడవి ప్రాంతం, డి సముద్ర తీరం. ఆన్సర్ బి నది ఒడ్డున ఉన్న విశాల మైదానం. ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్. వరదలను తగ్గించడంలో ఏవి ముఖ్య పాత్రను పోషిస్తాయి? ఆప్షన్స్: ఏ చెట్లు, బి రహదారులు, సి భవనాలు, డి వంతెనలు. వరదను తగ్గించడంలో చెట్లు వాటి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి చెట్లు.
26th క్వశ్చన్, నేల కోతను నివారించడానికి ముఖ్యమైన మార్గం ఏమిటి? చెట్లను పెంచడం. ఆప్షన్స్: ఏ చెట్లను పెంచడం, బి రోడ్డు వేయడం, సి భవనాలు నిర్మించడం, డి గనులు తవ్వడం. నేలకోతను నివారించడానికి చెట్లు పెంచడం. ఆన్సర్ వచ్చేసి చెట్లు పెంచడం. 27th క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం పేరు ఏమిటి? ఇది టెట్లో అడిగారు ప్రీవియస్ బిట్. ఆప్షన్స్: హరితహారం, బి స్వచ్ఛ భారత్, సి జలశక్తి, డి మిషన్ కాకతీయ. ఆప్షన్ ఏ హరితహారం, మొక్కల పెంపక కార్యక్రమం పేరు హరితహారం. 28th క్వశ్చన్, రాష్ట్ర వ్యాప్తంగా హరితహార లక్ష్యం ఎంత? అంటే ఎన్ని చెట్లు నాటాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారని. 100 కోట్లు, బి 150 కోట్లు, సి 230 కోట్లు, డి 300 కోట్లు. హరితహార లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్లు. 29th క్వశ్చన్, ప్రతి గ్రామంలో పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న మొక్కల సంఖ్య ఎంత? గ్రామంలో అడిగారండి. రాష్ట్రంలో అయితే 230 కోట్లు, అది ప్రతి గ్రామంలో అయితే. ఆప్షన్స్: 20,000, బి 30,000, సి 40,000, డి 50,000. ప్రతి గ్రామంలో పెంచాల్సిన మొక్కల శాతం సి 40,000. క్వశ్చన్ నెంబర్ 30, భూమి కోతను అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించేవి ఏమిటి? భూమి కోతను అరికట్టడంలో ముఖ్య పాత్రను పోషించేది ఏమిటి? ఆప్షన్స్: ఏ అడవులు, బి పరిశ్రమలు, సి రైల్వేలు, డి విమానాశ్రయాలు. భూమి కోతను అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించేవి అడవులు. అంటే మనం చెట్లు పెంచితేనే కదా ఆ కోతను నివారిస్తాం. అట్లా ఎక్కువ చెట్లు ఉంటేనే కదా అది అడవి అవుతుంది. సో దానికి ఆన్సర్ వచ్చేసి అడవి. 31 క్వశ్చన్, భారతదేశంలో ఎక్కువ తుఫానులు ఏ ప్రాంతం నుంచి వీస్తాయి? తుఫాను అనగానే మనకి గుర్తు రావాలండి. సో ఆప్షన్స్: అరేబియా సముద్రం, బి బంగాళాఖాతం, సి పసిఫిక్ మహాసముద్రం, డి అట్లాంటిక్ మహాసముద్రం. ఎక్కువ తుఫాను అనగానే మనకి గుర్తు రావాల్సింది బంగాళాఖాతం. 32 క్వశ్చన్ నెంబర్ 32, 1977 1977లో భయంకర తుఫాను ఏ తీరాన్ని ప్రభావితం చేసింది? ఆప్షన్స్: పశ్చిమ తీరం, బి తూర్పు తీరం, సి దక్షిణ తీరం, డి ఉత్తర తీరం. ఆప్షన్ బి తూర్పు తీరం. 33 క్వశ్చన్, వరదల తరువాత ఏ వ్యాధి ఎక్కువగా వ్యాప్తిస్తుంది? వరదల తర్వాత ఏ వ్యాధి ఎక్కువగా వ్యాప్తిస్తుంది? ఆప్షన్ ఏ మలేరియా,
బి కలరా, సి డెంగ్యూ, డి చికెన్ గునియా. వరదలంటే ఏంటండి? వరదలంటే నీరు ద్వారా మనకి వచ్చేది కలరా అండి, కలరా. ఇవన్నీ దోమల వల్ల వచ్చేవి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా అనేది దోమల ద్వారా వస్తుంది. కలరా మాత్రమే వాటర్, మనకి నీరు ద్వారా వస్తుంది. మన నీరు, వర్ష నీరు మొత్తం వరదలు బురదలు అట్లా అయ్యి వరదల ద్వారా వస్తుందంటే అది కలరా. ఎందుకంటే అది నీరు కాబట్టి, నీరు నుంచి వచ్చే వ్యాధి మనకి కలరా ఒకటి. ఈ మిగిలినవి దోమల ద్వారా వస్తాయి. ఇది ఇంపార్టెంట్ బిట్, టెట్లో అడిగిన బిట్టే. 34 క్వశ్చన్ నెంబర్ 34. తుఫాను సమయంలో సిద్ధంగా ఉంచుకోవాల్సిన కిట్ ఏది? ఎమర్జెన్సీ కిట్. ఆప్షన్స్: ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్, బి ఎమర్జెన్సీ కిట్, సి టూల్ కిట్, డి స్టడీ కిట్. ఎమర్జెన్సీ కిట్. ఆప్షన్ బి సిద్ధంగా ఉంచుకోవాల్సింది ఎమర్జెన్సీ కిట్. క్వశ్చన్ నెంబర్ 35. తుఫాను హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలి? తుఫాను హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలి? సముద్ర తీరానికి వెళ్ళాలి, బి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, సి చెట్ల కింద నిలబడాలి, డి నదిలో స్నానం చేయాలి. ఏం చేయాలండి? తుఫాన్ వస్తే అది విపరీతమైన గాలి కదా. సో తుఫాన్ వచ్చినప్పుడు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చే హెచ్చరికలను టీవీలలో, రేడియోలలో వింటూ ఇంట్లోనే ఉండాలి. 36th క్వశ్చన్. నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే మాత్రలు ఏవి? ఈ ఆశా వర్కర్స్ ఇస్తారు మనకి బిళ్ళలు. నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే మాత్రలు. ఆప్షన్స్: ఏ విటమిన్ మాత్రలు, బి హాలోజన్ మాత్రలు, సి కాల్షియం మాత్రలు, డి ఐరన్ మాత్రలు. ఇది మనకి నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ మాత్రలు. వరదలు వచ్చినప్పుడు నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ మాత్రలు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి ఆశా వర్కర్లు ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 37. డయేరియా వచ్చినప్పుడు ఏది తాగడం మంచిది? శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు, బి గంజి, సి ఐస్ క్రీమ్ అండ్ డి సోడా. డయేరియా వచ్చినప్పుడు ఏ తాగడం మంచిదంటే గంజి. క్వశ్చన్ నెంబర్ 38. నదులలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటుంది? నదులలో నీటి ప్రవాహం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? ఏ శీతాకాలం, బి వేసవికాలం, సి వర్షాకాలం, డి హేమంతకాలం. నదులలో నీటి ప్రవాహం ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే వర్షాకాలం. క్వశ్చన్ నెంబర్ 39. జలచక్రం నిరంతరం కొనసాగడానికి ప్రధాన కారణం? ఆప్షన్స్: ఏ భూకంపాలు, బి బాష్పీభవనం మరియు వర్షం, సి అగ్ని ప్రమాదాలు, డి గాలి వానలు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. బాష్పీభవనం మరియు వర్షం. క్వశ్చన్ నెంబర్ 40. నదులలో చేరే ఇసుక ఒండ్రు మట్టి వల్ల ఏమి ఏర్పడుతుంది?
నదులలో చేరే ఇసుక, ఒండ్రు మట్టి వల్ల ఏం ఏర్పడుతుంది? ఆప్షన్స్: ఏ లోయలు, బి మైదానాలు, సి పర్వతాలు, డి జలపాతాలు. నదులలో చేరే ఇసుక, ఒండ్రు మట్టి వల్ల మైదానాలు ఏర్పడతాయి. థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ గ్రాండ్ టెస్ట్ నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ చేయడానికి తెలుస్తుంది, అంటే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది. థ్యాంక్ యూ.